హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ 12,600కి పైగా ఉన్నటువంటి బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ 2021 జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నటువంటి 2,600కి పైగా ఉన్నటువంటి బిట్స్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రెండు మెటీరియల్స్ కలిపి మీకు 200 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సినటువంటి వారు 8501928277 అనేటువంటి ఒక నంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ మెటీరియల్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఇవి పీడిఎఫ్స్ రూపంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఫిజికల్గా ఇవ్వడం కుదరదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పై మెటీరియల్స్ ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించి ఫ్రీగా క్లాస్ నోట్స్ బుక్స్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో శాంపుల్ పీడిఎఫ్స్ చూడండి, డిస్క్రిప్షన్లో శాంపుల్ పీడిఎఫ్స్ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో శాంపుల్ పీడిఎఫ్స్ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే జోనల్ విధానంపై త్వరలో సీఎం సమీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉద్యోగ నియామకాలపై నిర్ణయం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త విధానం మేరకు ఇతర జోన్లలో పనిచేస్తున్నటువంటి వారిని సొంత జోన్లకు పంపించడం, ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగుల కేటాయింపులు, సీనియారిటీ, జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల జారీ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారని చెప్పేసి తెలిసింది. సీఎం సమీక్షా సమాచారంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21 లేదా 22 నుంచి శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జోనల్ విధానానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ముందే తీసుకునే వీలున్నట్లు తెలిసింది అని మెన్షన్ చేశారు. మరో 12 మందికి పదోన్నతులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సచివాలయంలో గురువారం మరో 12 మంది సహాయ విభాగాధిపతులకు సంబంధించి ఎస్ఓలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరిగేషన్ శాఖలో మొత్తం 70% పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి సంబంధించి మనకి జీవో అయితే విడుదల చేశారు. ఆ జీవో పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ జీవోలో ఏముందో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. సో పీడిఎఫ్ కావాలి అనుకున్నటువంటి వారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 70% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా సర్వీస్ రూల్స్ను సవరించింది. అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే జాయింట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రకటించింది. 30% పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. సంబంధిత క్యాడర్లో 3 ఏండ్ల సర్వీస్ పూర్తయినటువంటి వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను మల్టీ జోనల్గా, ఇతర పోస్టులను జోనల్ పోస్టులుగా పేర్కొంది. రిక్రూట్మెంట్ అథారిటీ ఈఎన్సీ అడ్మిన్ వ్యవహరిస్తారని చెప్పేసి దీనికి సంబంధించి తెలిపింది అని మనకైతే అప్డేట్ రావడం జరిగింది. ఇంకా జియోలో ఉన్నటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో నిన్న చూసుకున్నట్లయితే మనకి జియో ఎంఎస్ నెంబర్ 35ని విడుదల చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 70% ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ప్రమోషన్ ద్వారా ఉన్నటువంటి పోస్టులు ఏవి భర్తీ చేస్తారనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల్ని ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో వీరికి సంబంధించి మిగిలినటువంటి 30% పోస్టులనేమో ప్రమోషన్ ద్వారా వేటిని భర్తీ చేయాలి, వాటికి సంబంధించి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఇక్కడ మనకి జీవోలో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ని బట్టి రాబోయేటువంటి యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుందనేది మనకి దీని ద్వారా అయితే తెలుస్తుంది. సో ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సూపర్వైజర్ పోస్టులకు లైన్ క్లియర్, పదోన్నతుల ద్వారా 340 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం అని మెన్షన్ చేశారు. అనుభవం, రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ అని మెన్షన్ చేశారు. దసరా నాటికి ప్రకటన వెలువడే అవకాశం అని ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇలాగే సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని న్యూస్ వచ్చింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇదే న్యూస్ మనకి రావడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు శుభవార్త, పదోన్నతుల ద్వారా
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా పదోన్నతుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ ఫైలు తిరిగి రాష్ట్ర మహిళాభివృద్ధి అలాగే శిశు సంక్షేమ శాఖకు చేరింది. దీంతో దాదాపు 340 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. దసరా కానుకగా పదోన్నతుల ప్రకటనను రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని మెన్షన్ చేశారు. పోస్టులన్నీ పదోన్నతులతోనే భర్తీ అని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులన్నింటినీ కూడా ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి, 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వారు, అలాగే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి వారు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు అర్హులు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అర్హతలతో పాటు రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ద్వారా పదోన్నతి ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది అంగన్వాడీ టీచర్లు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 10 ఏళ్ల అనుభవం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 35 మంది పోటీ పడే అవకాశాలు ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ పూర్తయితే పోటీపై స్పష్టత వస్తుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది కూడా దరఖాస్తుల ప్రక్రియ పూర్తయితే ఇంకా రాష్ట్ర స్థాయిలో రాత పరీక్ష నిర్వహించి దీనికి సంబంధించి ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వారికి పదోన్నతులు అయితే ఇస్తారు. దీనికి సపరేట్ నోటిఫికేషన్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఏమీ ఉండదు. ఆల్రెడీ అందులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకి సంబంధించి 10 ఏళ్ల అనుభవం ఉండి 10వ తరగతి పాస్ అయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఇందులో మార్కులు వచ్చినటువంటి వారికి ఈ యొక్క సూపర్వైజర్ పోస్టులుగా వారికి ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో 1400 వైద్యుల రిక్రూట్మెంట్కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్, పీడియాట్రిక్ వైద్యులకు శిక్షణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించి రిజ్వి వెల్లడి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మానవ వనరులను సమకూర్చుకునేటువంటి క్రమంలో తాజాగా 1400 మంది వరకు కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ పూర్తి చేసినటువంటి వైద్య విద్యార్థులను నియమించుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. గతేడాది కరోనా సమయంలో పీజీ మెడికోలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిపోవడంతో పాటు ఏడాది కాంట్రాక్ట్ కాలం కూడా పూర్తి కావస్తుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా టీఎస్ మెగా ఉద్యోగ మేళా అని మెన్షన్ చేశారు. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి మహిళలకే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించి మహిళా వృత్తి నిపుణులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఐటీ రంగంలో 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మహిళల కోసం మెగా ఉద్యోగ మేళాను ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రారంభించింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన అర్హతలు చూస్తే దేశవ్యాప్తంగా నియామకాలు జరుగుతాయి. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైనటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వస్తాయని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఉండాల్సినటువంటి నైపుణ్యాలు, అవసరాలు ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా హైదరాబాద్లో 500 నియామకాలు అని చెప్పేసి క్వింటెల్లీ అనేటువంటి సంస్థ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అమెరికా టెక్నాలజీ కంపెనీ క్వింటెల్లీ తన హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఈ సంవత్సరంలోగా 500 మందికి పైగా టెక్ నిపుణులు ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆటోమేషన్ ఇంజనీర్లు, ఇతర విభాగాల నిపుణులను తీసుకోనున్నట్లు క్వింటెల్లీ వెల్లడించిందని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఫీల్డ్ ఆఫీసర్ల కోసం 15 వరకు దరఖాస్తులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలను సేకరించేందుకు ఫీల్డ్ ఆఫీసర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి దరఖాస్తులు సేకరిస్తున్నారు. 65 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి రిటైర్డ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సికింద్రాబాద్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ కె సంతోష్ నేత తెలిపారని మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 30న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారు సెప్టెంబర్ 15వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సికింద్రాబాద్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మెడికల్ రీఇంబర్స్మెంట్ గడువు పెంపు అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ బిల్లుల రీఇంబర్స్మెంట్ పథకాన్ని వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎంసీలో నర్సు పోస్టులకు సంబంధించి 36 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా వైజాగ్ నుంచి కూడా మనకి వైజాగ్ స్టీల్లో ఆర్ఎన్ఐఎల్లో వైద్య సిబ్బందికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సమీర్ ఐటీఐలో అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎయిమ్స్లో జూనియర్ రెసిడెంట్స్, అలాగే ఐఐఎంలో రాంచీలో మనకి ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. టిస్లో
ఓకే. నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సీడాక్‌లో కూడా మనకి 6 పోస్టులకి సంబంధించి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇంకా రెవెన్యూలో కీలక సంస్కరణలను మెన్షన్ చేశారు. వీఆర్ఓలకు కొత్త బాధ్యతలు, నియామకాలతో పాటు ఏకకాలంలో సర్దుబాట్లు, త్వరలో కీలక ప్రకటనని మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ఓలను రద్దు చేసి ఏడాది గడుస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రెవెన్యూలో ఆశించినటువంటి ఫలాలు రావడం, అలాగే సంస్కరణలతో మెరుగైనటువంటి ఫలితాల నేపథ్యంలో ఇక నూతన పోస్టుల భర్తీతో ఈ శాఖను మరింత పకడ్బందీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంక ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదలైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి 181 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి ఆఫీసర్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారా, అలాగే మెడికల్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఆన్లైన్లో దీనికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలి. అక్టోబర్ 5 లాస్ట్ డేటు. joinindiannavy.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. సీడాక్ నుంచి మనకి 33 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.